పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు 3.5 ఏళ్ల ఒక బుడతడు. తన పేరు మోక్షయాన్. చాలా వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి తన పేరిట. ఎందుకున్నాయో తెలుసా? ఇంత చిన్న ఏజ్ లోనే పజిల్ సాల్వింగ్ లో షార్ట్ టైమ్ లో పజిల్ సాల్వ్ చేశాడనమాట. అందులో ఉంది. అలాగే రామాయణంలో 135 క్వశ్చన్స్ కి టక ఆన్సర్స్ చెప్పేస్తాడు అనమాట. ఈ ఏజ్ లో ఆన్సర్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అందులో కూడా రామాయణం లాంటి మహా గ్రంథాన్ని. సో ఒక్కసారి ఆ బాబుతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అందరినీ ఇంటర్వ్యూ చేద్దాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఆగట్లా, అటు తిరిగేస్తూనే ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి. ఇండియా మ్యాప్ లో ఏ స్టేట్ ఎక్కడుంది అనేది కూడా తను పజిల్ని సాల్వ్ చేస్తాడంట. అవన్నీ కూడా ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. నమస్తే. వెరీ గుడ్. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నావు మోక్ష్? బాగున్నా. ఏం చదువుతున్నావు బేటా? ఏ స్కూల్ నాన్న? భారతీయ విద్యాభవన్. సూపర్. అసలు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? పజిల్ సాల్వింగ్, రామాయణం ఇవన్నీ ఎవరు నేర్పించారు చెప్పు? అమ్మనా, నాన్ననా, నాన్నమ్మనా, ఎవరు? హౌస్ లో నేర్చుకున్నావు. కరెక్టే. ఎవరు చెప్పారు నీకు? నిజమేనా? నిజం చెప్పు. ఆ క్వశ్చన్ కి ఒకటే నేర్పించాడండి వాళ్ళ డాడీ ఆన్సర్. నీకు ఎవరైనా ఇవన్నీ ఎవరు నేర్పించారు నాన్న అంటే డాడీ అని చెప్పాలని నేర్పించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అదే కదా. అయితే డాడీ కాదు, అమ్మ కదా? దాని ఆన్సర్ డాడీ. నీకు అమ్మ ఇష్టమా, డాడీ ఇష్టమా? అమ్మ, డాడీ, నాన్నమ్మ. నువ్వు మామూలుడి కాదు అసలు. చాలా తెలివి ఉంది నీకు. ఒక్కళ్ళని చెప్పాలి. అమ్మ, డాడీ, నానమ్మ. నానమ్మ ఇష్టమా? ఎవరిష్టం? 10 మెంబర్సా? లిస్ట్ చెప్పమ్మా ఒకసారి వింటాను. చెప్పు లిస్ట్ చెప్పు. 1 చెప్పు మరి. అమ్మ, డాడీ, నానమ్మ. నేను. నీకు నువ్వే ఇష్టమా? నానమ్మ, దివ్య, ప్రభాత్, నానమ్మ. నానమ్మను ఒకళ్ళ పేరు చెప్తావు, మళ్ళీ నానమ్మ పేరు చెప్తున్నావు. ఒకళ్ళ పేరు చెప్తావు, మళ్ళీ నానమ్మ పేరు చెప్తున్నావు. అన్నిసార్లు ఇష్టమా నానమ్మ? అబ్బో, మామూలుగా లేవు అసలు. ఎలా అండి, ఎలా నేర్పించారు? అంటే చిన్నప్పటి నుంచే తనకు అవార్డ్స్ ఉన్నాయని, రివార్డ్స్ ఉన్నాయని విన్నాను. 11 months ఏజ్ నుంచి చెప్తున్నారు కదా. ఎట్లా అండి అసలు? ఎలా వచ్చాయి తనకు? అంటే చాలా త్వరగా మాటలు వచ్చేసాయి బాబుకి. చాలా ఇంట్రాక్షన్ ఎక్కువ అండి. అంటే ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటాం మేము. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే ఇది సుమన్ టీవీ స్టూడియో లేక అలా ప్రతి ఒక్కటి చెప్తాం. ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ అనుకోండి, వినాయక చవితి మనం ఎందుకు చేసుకుంటామో తెలుసా, శ్రీరామనవమి మనం ఎందుకు చేసుకుంటామో తెలుసా. సో అలా అన్ని ఫెస్టివల్స్ గురించి చెప్తాం. మేము ఏ మూవీస్కి వెళ్ళినా అన్ని మూవీస్ కి తీసుకొని వెళ్తాము. సో ఈయన ఆదిపురుష్ కి కూడా వచ్చాడు మాతో పాటు. ఆదిపురుష్ కొంచెం యానిమేషన్ లా ఉంటుంది కదా కిడ్స్ కి. అది చూసాక రామాయణం చాలా నచ్చింది ఆయనకి. వచ్చినప్పటి నుంచి ఇంకా అలానే అడిగేవాడు రామాయణం క్వశ్చన్స్. అలా అడిగాడు. సో ఇంకా అలా రాత్రి పడుకునేటప్పుడు డైలీ స్టోరీస్ చెప్పాలి. అలా రామాయణం స్టోరీ రోజు చెప్పమని అడిగేవాడు. రోజు స్టోరీస్ చెప్పించుకుంటాడు. అంటే రోజు కొంచెం 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 అలా అలా మొత్తం నేర్చేసుకున్నాడు. ఇప్పుడు ఏది ఒకసారి పజిల్ సాల్వ్ చేయవా? నీకు పజిల్ సాల్వేషన్ లో వచ్చిందంట కదా రివార్డు, అవార్డు. చెయ్యమ్మా. ఎలా చేస్తావు? కదిలితే లేట్ అవుతుంది కదా, అందుకని డాడీ పట్టుకుంటున్నారు. సూపర్ అసలు. మళ్ళీ ఒకసారి చేస్తావా? ఓకే, నేను మార్చేస్తా, నువ్వు తర్వాత దీన్ని చేసేయాలి. ఓకేనా? ఓకే. ఏంటి నేను చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే తను చేంజ్ చేస్తే ఎట్లా చేస్తాడో తెలియదు కదా మనకి, అది కరెక్టో కాదో అని చెప్పి. అందుకే నేను చేసి ఇస్తున్నా. చూద్దాం ఏం చేస్తాడు. అది స్ట్రక్ అయిపోతుందండి. స్ట్రక్ అవుతుందండి. అవును, ఈజీగా మూవ్ కావట్లా. అంటే మనకి ఎలా చేయాలో 4 ఉన్నప్పుడు వెళ్ళదు. 3 ఓహో 3 ఉంటే ఇరుక్కుంది. ఇరుక్కుందా ఇప్పుడు కూడా? నేను తీస్తా కదా. ఇప్పుడు చెయ్యి. నువ్వే చెయ్యాలి ఇప్పుడు.
వెరీ గుడ్. సూపర్ అసలు. ఇప్పుడు మీకు మీ- పెట్టిస్తారా? నాకు పెట్టిస్తావా? నేను చేయాలా? నేను మరి నీకంత చిన్నదాన్ని కాదుగా. నేను చెయ్యను. నువ్వు ఇండియన్ మ్యాప్ పెడతానన్నావంట కదా, అది పెట్టు. మ్యాప్ పెడితే వెరీ చాలు, ఇది ఇది అయిపోయింది ఆపు. తెలంగాణ స్టేట్ ఏది చూపించు. తెలంగాణ, వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్, ఇదే ఆంధ్రప్రదేశేనా? ఎస్, ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, కర్ణాటక, కర్ణాటక, వెరీ గుడ్. మహారాష్ట్ర, మహారాష్ట్ర అనడం కూడా రావట్లే నీకు. మధ్యప్రదేశ్ చూపించు. వెరీ గుడ్. ఇప్పుడు కేరళ, గుజరాత్, రాజస్థాన్, రాజస్థాన్, రాజస్థాన్ అదేనా అమ్మా? రాజస్థానేనా? ఓకే. ఉత్తరప్రదేశ్, ఉత్తర చెప్పమ్మా. ఉత్తర పదే నీకు పలకటం కూడా సరిగ్గా రావట్లేదు నాన్న. ఉత్తరాఖండ్, నాకు కనిపించట్లే. వావ్, సూపర్ అసలు. నువ్వు గ్రేట్ అండి. ఎట్లా అంటే ఎట్లా నేర్చుకున్నాడు ఇవి? వెనక్కి తిప్పేసినా కూడా. అంటే అంతలాగా ఎక్కువ జమ్మూ కాశ్మీర్ తీస్తావా? ఓ వెరీ గుడ్. జమ్మూ కాశ్మీర్ ఏంటమ్మా అది? జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, కత్మీరా? జమ్మూ కాశ్మీర్. జమ్మూ కత్మీరా, బాగుంది. జమ్మూ కొత్తిమీరనా? అరేంజ్ చేస్తావా దీనిలో? పెడతా పెడతా పెడతా. పెడతా పెడతా పెడతా. పెట్టే, పర్ఫెక్ట్ గా పెట్టాలి. నేను అన్ని పెడితే షాక్ అవ్వాలి. నువ్వు అన్ని పెడితే నేను షాక్ అవ్వాలా? సరే, షాక్ అవుతా. వింటున్నారా అసలు? అందుకే నేను ఇందాక అన్నాను పిడుగని. కొడతాడు కాదు, నువ్వు పిడుగువి. నేను పుట్టుతూ నువ్వు పెడితే నేను షాక్ అవ్వాలి. అంతా పెట్టినాక మూవ్ అంత అవ్వట్లేదు పెట్టాక షాక్ అవుతాను. ఇప్పుడే షాక్ అవుతానేమో అని అంత పెట్టాక షాక్ అవ్వమంటున్నాడు. అంత పెట్టకుండా షాక్ అయిపోవాక వేస్ట్. కాదు 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 కాదా? మాలతో వచ్చి మహారాత్ర వచ్చి ఇట్ట కొత్తవా మహారాత్రతో? నిన్ను మధ్యప్రదేశ్ తీసుకుని కొడతా. అలా అయితే నేను కొట్టుకోండి. అయితే తెలంగాణ పెట్టి కొడతా. బ్యాడ్ అలాగా పెట్టేసి. నేను ముందు అన్ని పెట్టకుండా షాక్ అయితే కొడతాడంట నన్ను. అన్ని పెట్టాక షాక్ అవ్వాలంట. నువ్వు పైన పెట్టు ఒకసారి. ఇక్కడ పెట్టు. పంచవటి నువ్వు ఫస్ట్ ఇక్కడ పెట్టు. పైన పెట్టు చూస్తా. ఇట్ట బయట నాకు ఇక్కడ ఫస్ట్ కావాలి. జమ్మూ కాశ్మీర్ నాకు పెట్టి ఇక్కడ లడక్ కావాలి. పెట్టేసి. అక్కడ కావాలి నాకు. ఇక ఇక్కడ ఏమొస్తుంది మరి ఇక్కడ ఏమొస్తుంది అది కావాలి. దానిపైన లడక్ లడక్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఆగు. నేను చెప్తా. ఆ స్టేట్ పెట్టు నాకు. గుజరాత్ పెట్టు. అప్పుడే కదా గుజరాత్ పెట్టి. వెరీ గుడ్. ఉత్తరాఖండ్ పెట్టు. ఉత్తరాఖండ్ ఒరిస్సా పెట్టు. ఒరిస్సా సూపర్ రా నువ్వు. ఛత్తీస్గఢ్. మామూలుగా కాదు అసలు. ఛత్తీస్గఢ్. పెట్టు. వెస్ట్ బెంగాల్. వెరీ గుడ్. ఉరిగినాయి నువ్వే విరక్కొట్టావు. పెట్టి వెస్ట్ బెంగాల్ పెట్టి. ఏమి లక్కొత్తరా అదే నువ్వేం విరక్కొత్తలా? మరి ఎవరు విరక్కొత్తారు? అదే ఇరిగిపోయింది. అది విరిగిపోయిందా? అదే గమ్ము లేకుండా ఉంటే విరిగింది. ఓహో, గమ్ము లేకుండా ఇరిగిపోయింది అదే. అబ్బో, మరి నువ్వు గమ్మేసి పెట్టాల్సింది. నాగాలాండ్ మణిపూర్ నాగాలాండ్ మణిపూర్. ఓ, అస్సాం కావాలి నాకు. అయినా అస్సాం పెట్టు. పెట్టవా? అస్సాం పెట్టవా? అస్సాం పెట్టు. ఇప్పుడు పెడతాను. తను ఎక్కడ ఫస్ట్ ఏదని డిసైడ్ అయ్యాడో అదే పెడతాను. అంటే అరేంజ్ చేసినప్పుడు ఇది కదిలిపోతుంది కదండి. అదే So adjust అందుకని పెట్టి అడ్జస్ట్మెంట్ అస్సాం last. కరెక్ట్ గా అది పెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పెడతావా? సరే పెట్టు. వెరీ గుడ్. పెట్టు. బీహార్ అను బీహార్ పెట్టు. అదేంటి? పంజాబ్ పంజాబా? ఓ, పెట్టు పెట్టు. నెక్స్ట్ ఏం పెడతావు? రాజస్థాన్ పెడతావా? రాజస్థాన్ రేటుగా వస్తాడు. రాజస్థాన్ డైరెక్ట్ గా వస్తుందా? ఇది రేటుగా వస్తాడు. లేట్ గా వస్తుందా రాజస్థాన్? ఎందుకు రాజస్థాన్ లేట్ గా వస్తుంది? రాజస్థాన్ ఎందుకు లేట్ గా వస్తుంది చెప్పు. అది ఎవరితో ఆడుకోడు అందుకనే. అది ఎవరితో ఆడుకోదా? ఇది రేటుగా వస్తుంది. లేట్గా వస్తుంది. పెట్టేసి. వచ్చేసి
ఇప్పుడు నువ్వు ఉమ్. రామాయణం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. ఉమ్. చేసావా? ఉమ్. ఏం క్వశ్చన్ అడగమంటావు చెప్పు, నువ్వే చెప్పు క్వశ్చన్ కూడా. చెప్పు, ఏ క్వశ్చన్ చెప్పు. రామాయణంలో ఎవరెవరు క్యారెక్టర్స్ ఉంటాయి చెప్పు, ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చెప్పు. శ్రీరామ్ జై శ్రీరామ్, లక్ష్మణ్. సీతాదేవి, లక్ష్మణ్. ఇంకెవరు ఉంటారు? జై శ్రీరామ్ అంటే 3 మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్సే ఉంటారా? ఎవరెవరు? శ్రీరాముడు, సీతాదేవి, ఇంకా లక్ష్మణుడు, అంతేనా? ఉమ్. నీకెవరు ఇష్టం? నాకు తండ్రి. తండేలు ఇష్టం. మధ్యలో తండేలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తండేల్ రాజు మూవీ చూసాడండి రీసెంట్ గా. ఓహో, సో తండేల్ రాజు అందుకని తండేలు వచ్చిందా మధ్యలో? అంటే ఫేవరెట్, ఇప్పుడు తండేల్ ఫేవరెట్ అనేసి ఓహో. తండేల్ రాజు. ఓకే. అలా కాదు, రామాయణంలో నీకు అందరికన్నా ఎవరిష్టం? హనుమానుడు. హనుమంతుడు ఇష్టమా? ఓ సూపర్. మరి నువ్వు ఇందాక హనుమాన్ క్యారెక్టర్ చెప్పలేదు కదా? చెప్పుదాం. చెప్తా. ఏం క్వశ్చన్స్ కి చెప్తాడండి ఆన్సర్స్? మామూలుగా రామాయణం ఎవరు రాశారు, రామ్ వాళ్ళ డైనాసిటీ ఏంటి, అవన్నీ రాముడు వాళ్ళ డాడీ పేరు, అదే దశరథుడికి పాయసం పుష్టకామిష్టి యాగం ఎవరు చేయమని చెప్పారు, ఓ. అన్ని చెప్తాడండి. అంటే క్వశ్చన్స్ నన్ను మీరు అడగమంటే అడగండి, ఎందుకంటే తనకి ఏవి రెగ్యులర్ గా అనేది నాకు ఐడియా ఉండదు. ఓకే. 135 125 క్వశ్చన్స్ అంటున్నారు, అవి ఏంటి అనేది నాకు ఐడియా ఉండదు కదా, మీరే అడగండి. ఓకే ఇప్పుడు మమ్మీ కొన్ని క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఆన్సర్ చేయాలి, కాకపోతే జంబుల్ చేసి అడగండి. ఓకే రెగ్యులర్ గా అడిగే వేలో కాకుండా జంబుల్ చేయండి. ఓకే అండి. అటు అటు జిగ్జాగ్ చేసేసి అడగండి. ఓకే అండి. రెడీయా? నువ్వు నా దగ్గర కూర్చుంటావు ఈసారి. రామని ఇదంతా రేపు. ఈ రోజు అంటే రేపు కదా, ఇప్పుడు ఈ రోజు అంటే కూర్చుంటేనే నీకు రేపా? అప్పుడు తర్వాత చాక్లెట్ వస్తుంది. రెడీయా? చెప్పు, మమ్మీ అడుగుతారు, నువ్వు చెప్పేయాలి ఆన్సర్స్. ఓకేనా? ఓకే, చెప్పు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. మనం ఫస్ట్ రామ్ గురించి చెప్దామా, సీత గురించి చెప్దామా, రావణాసుడి గురించి చెప్దామా? రావణాసుడు గురించి. రావణాసురుడి గురించి చెప్తాడంట ఫస్ట్. ఓకే, లంకకి రాజెవరు? రావణాసుడు. రావణాసుడికి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ఎవరెవరు? కుంభకర్ణుడు విభీషణ. కుంభకర్ణ స్పెషాలిటీ ఏంటి? శక్తిమంత్ తాము తింటాడు, శక్తిమంత్ పడుకుంటాడు. 6 months తింటాడు, 6 months పడుకుంటాడు. మనము రామ్తో ఆమ్ వార్ తింటాడంట, 6 చేయకూడదు, months ఆమ్ తింటాడు. సీతాని రామ్కి ఇచ్చేద్దాము అనేసి ఎవరు చెప్తారు? విభీషణ. నీ బీచ్ అన్న. రావణాసుడి వాళ్ళ చెల్లి పేరేంటి? శూర్పణఖ. శూర్పణఖ నోస్ ఎవరు కట్ చేశారు? రక్తమన్. రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళందరూ ఫారెస్ట్ లో ఎక్కడున్నారు? పంచవటి. అప్పుడు రావణాసుడు ఏం పంపించాడు? శూర్పణఖ నోస్ మరిచ. మారీచాని ఎలా పంపించాడు? గోల్డెన్ డియర్. అప్పుడు గోల్డెన్ టీర్ ఎవరు కావాలని అడిగారు? సీత. ఎవరు వెళ్తారు తీసుకురావడానికి? ఎవరంటే జై శ్రీరామ్. అప్పుడు డీర్ కోసం వెళ్ళినప్పుడు డీర్ పైన ఆరో వేసేస్తాడు కదా, అప్పుడు డీర్ మారీచాలాగా అయిపోయి ఏమని అరుస్తుంది? యతమన్ యమి యతమన్ యమి. అప్పుడు లక్ష్మణ్ సేవ్ మీ అంటదా? ఆవిడకి ఇంగ్లీష్ వచ్చా నాన్న? వచ్చా? అప్పుడు హెల్ప్ చేయడానికే ఎవరిని వెళ్ళమంటుంది సీత? యతమన్ని. లక్ష్మణ్ మరి సీత ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తారు? చెప్పు. ఏం చేస్తారు చెప్పు? చెప్పనన్నాడండి ఇప్పుడు. చెప్పు. లక్ష్మణ్ రేఖ గీస్తారు కదా, రక్తరేఖ. రక్షారేఖ గీసి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? రావణాసుడు. రావణాసుడు వచ్చి ఏమని చెప్తాడు? ఎలా వస్తాడు రావణాసుడు? లాగా సేజ్ లాగా వస్తాడు. వచ్చి ఏం కావాలని అడిగారు? ఫుడ్ కావాలి అని. ఫుడ్ కావాలి అని అడిగాడంట. ఓకే, అప్పుడు మరి ఫుడ్ లోపల నుంచి ఇస్తే తీసుకుంటాడా రావణాసుడు? బయటకు వచ్చి ఇవ్వమంటాడు కదా, బయటకు వచ్చేసాక ఏమవుతుంది? సీత లైన్ బయటకు వచ్చేసాక నేను రంకరాజుని అని పుష్పక విమానంలో ఎక్కించుకుంటాడు. అప్పుడు హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చారు సీతకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు? జటాయు. జటాయు వచ్చాడా? ఓకే, అప్పుడు ఏం చేస్తాడు రావణాసుడు మరి జటాయుని? జటాయు ఇంటి కట్ చేస్తాడు. వింగ్స్ అన్ని కట్ చేసేసాడా? ఓకే, కట్ అప్పుడు చేయడం కూడా చూపిస్తున్నాడు. మరి సీతని తీసుకెళ్ళిపోతారు కదా, అప్పుడు రామ్కి ఎవరెవరు వెళ్తారు మళ్ళీ తీసుకురావడానికి? లంకకి ఎవరెవరు వెళ్తారు? జై శ్రీరామ్, లక్ష్మణకు. ఓకే, లక్ష్మణ్ అంకుల్ అంట. ఓకే, మనకి రామ్కి హెల్ప్ చేసేది ఎవరు? ఫేవరెట్ మంకీ ఎవరు? హనుమాన్. హనుమాన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? సుగ్రీవ్. కిష్కిందకి కింగ్ ఎవరు? వాడి. ఓకే, వాలి సుగ్రీవ్ కి ఫైట్ అవుతుంది కదా, అప్పుడు ఎవరు విన్ అవుతారు? సుగ్రీవ్. సుగ్రీవ్ కి ఎవరు హెల్ప్ చేశారు విన్ అవ్వడానికి? స్వామి లక్ష్మణకు జాంబవంతుడు. ఇంకా లక్ష్మణ్. జై శ్రీరామ్ కూడా హెల్ప్ చేశాడు కదా. ఆరో వేస్తారు కదా, ఆరో ఎవరు వేశారు? వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు శ్రీలంకకు వెళ్ళాలంటే ఏం అడ్డం వచ్చేస్తుంది మధ్యలో? ఓషన్ క్రాస్ చేయడానికి ఏం చేస్తారు వాళ్ళు? వాడిన గాడుని పెడతారు. తర్వాత ఏం చేస్తారు? ఏమని రాస్తారు స్టోన్ పైన? జై శ్రీరామ్ అని. వీళ్ళకన్నా ముందు హనుమాన్ వెళ్తారు కదా, హనుమాన్ ఫ్లై చేసుకుంటూ వెళ్తారు కదా లంకకి, అప్పుడు సీతకి ఏమిస్తారు? రింగ్. సీత ఏమిస్తుంది మళ్ళీ? పిన్.
ఏం పిన్? హెయిర్ పిన్. హెయిర్ పిన్ అంట. అబ్బో. ఇంద్రజిత్ ఏం చేస్తాడు హనుమాన్ని చూసి? తొక్కకి ఉమ్. పెడతాడు. అప్పుడు హనుమాన్ ఏం చేస్తారు? అంకడంతా కాడి చేతి వస్తాడు. రంకరంతా కాల్ చేసి వస్తాడు. ఆ తర్వాత అందరూ స్టోన్స్ వేసుకొని వెళ్ళిపోతారు కదా, రామసేతు చేసుకొని. అప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. లక్ష్మణ్ పైకి పవర్ఫుల్ ఆరో ఎవరు వేసేసారు? ఇంద్రజిత్. మరి అప్పుడు ఏమవుతుంది? లక్ష్మణ్ డామ్ అయిపోతాడు కదా. అప్పుడు మెడిసిన్ ఎక్కడ ఉంటుంది? లక్ష్మణ్కి ఏ మెడిసిన్ కావాలి? సంజీవిని. అది ఏ మౌంటైన్ లో ఉంటుంది? ద్రోణగిరి. ఓకే, మరి ఎవరు క్యూర్ చేస్తారు? శుతైన. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మణ్ ఎవరిని చంపేశారు? ఇంద్రజిత్తుడి. కుంభకర్ణుని ఎవరు చంపారు? జై శ్రీరామ్. రావణాసుడిని ఎవరు చంపారు? ఎలా తీసుకున్నాడు? సరే, ఏ ఆరోతో చంపేశారు? చెప్పు. బ్రహ్మ ఆరో వేసి బ్రహ్మ అలా వేసి చంపేస్తాడు. ఎవరిని ఎవరు చంపేశారు? జై శ్రీరామ్. ఎవరిని? ఎవరి మీదకి వేసాడు బ్రహ్మ ఆరో? రామనాథుడు. సరే, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చేస్తారు కదా. అప్పుడు ఎవరవుతారు కింగ్? జై శ్రీరామ్. అప్పుడు సీతని ఎవరో బ్యాడ్ సీత అన్నారు కదా. మరి ఏం చేస్తాడు లక్ష్మణ్ అప్పుడు? పాడెత్తాడు. ఓకే, సీత వాళ్ళ బేబీస్ నేమ్స్ ఏంటి? రవకుట. అశ్వమేధ యాగం అంటే ఏంటి నాన్న? హార్ట్ పొడ. హార్స్ కి పూజ చేసి అక్కడ దాకా అయితే అక్కడ దాకా వాడప్పుడైతే అది ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వాళ్ళ ప్లేసే. ఎక్కడ దాకా వెళ్తే అది వాళ్ళ ప్లేస్ అన్నట్టు. ఓకే. ఎవరు స్టాప్ చేశారు మరి హార్స్ ని? రవకుట. అప్పుడు ఎవరు ఫైట్ చేస్తారు లవకుశతో? కట్టుబడి. తర్వాత ఏం చెప్తారు? ఎవరు చెప్తారు రామ్ వాళ్ళ బేబీస్ అనేసి? సీత వాల్మీకి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సీత వాళ్ళందరూ ఫారెస్ట్ లో ఎవరి దగ్గర ఉన్నారు? వాల్మీకి. తర్వాత ఏమవుతుంది? సీత లాస్ట్ లో ఏమవుతుంది? వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి పుట్టింది ఎర్త్లోకి సీత? వెళ్ళిపోతుందంట. సీత ఫస్ట్ ఎక్కడి నుంచి పుట్టింది? భూమి. ఎవరికి దొరికింది? జనకకి. జనక వాళ్ళ ప్లేస్ ఏది? ఏ కింగ్డమ్ కి కింగ్ జనక? సీత వాళ్ళ ప్లేస్ ఏది? మిదిలా. సీత వాళ్ళ మమ్మీ పేరేంటి? సునైన. సీతకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు? దిగి. ఎవరెవరు చెప్పు? ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. ఓకే, సరే. ఇప్పుడు రామ్ వాళ్ళ టీచర్ ఎవరు? విత్రా. ఫారెస్ట్ లో అప్పుడు ఒక డెవిల్ అందరినీ చంపేస్తుందని దశరథుడి దగ్గరికి వెళ్తాడు కదా, మాకు రామ్ హెల్ప్ కావాలి అనేసి. ఎవరు ఆ బూచి? ఎవరు? తాతకి. తాటకాని. ఎవరు చంపేశారు తాటకాని? జై శ్రీరామ్. ఓకే, తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడికి తీసుకెళ్తాడు రామ్ని? మీరకి. మిథిలలో ఏమవుతుందో చెప్పు మోక్ష్. మిదిలాలో సీతకి పెళ్లి చేస్తాడు. అది ఎలా చేస్తారు పెళ్లి? ఎందుకు చేస్తారు పెళ్లి? ఆ శివలంతుని విరక్కొట్టినందుకు. శివదర్శనం విరక్కొత్తినందుకు. ఓకే, అప్పుడు ఊర్మిళ ఎవరిని చేసుకుంటుంది? భరత్. మాండవిని. ఓకే, శృతకీర్తి. శక్తుగ్గా. వెరీ గుడ్. సరే, ఇప్పుడు దశరథుడు వాళ్ళ వైఫ్స్ పేర్లు చెప్పు. కైక అంటే సుమిత్ర. రామ్ వాళ్ళ మమ్మీ ఎవరు? కౌతల్య. ఓకే, కైకా వాళ్ళ బేబీ ఎవరు? భరత్. సుమిత్ర వాళ్ళ బేబీస్ ఎవరు? శక్తుగ్గా. పుత్రకామిష్టి యాగం చేయమని ఎవరు చెప్పారు దశరథుడికి? అప్పుడు పాయసం వస్తుంది కదా, ఆ పాయసం ఎవరు తాగేశారు? వైఫ్స్ అందరూ తాగేస్తారు కదా. అప్పుడు కొంచెం పాయసము వాయుదేవుడు తీసుకెళ్లి ఎవరికి ఇస్తాడు? వాయుదేవుడు తీసుకెళ్లి ఎవరికి ఇస్తాడు? అంజనాకి. అంజనాకి ఎవరు పుట్టారు అప్పుడు? ఆంజనేయ స్వామి. నానా, అంజస్వామికి ఆకలి వస్తుంది కదా, అప్పుడు ఏం కనిపించలేదని ఏం తినాలనుకుంటారు? మ్యాంగో లాగా ఏది కనిపిస్తుంది? సన్ని చూసి మ్యాంగో అనుకుంటారు కదా. అప్పుడు సన్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా తినడానికి. ఎవరు స్టాప్ చేశారు? అప్పుడు ఎవరు వస్తారు హెల్ప్ చేయడానికి? వాయు హెల్ప్ చేయడం. అంజస్వామికి హెల్ప్ చేస్తున్నాడు కదా. ఇంద్రుడు ఏం చేశాడు అప్పుడు అంజస్వామి పైకి? వెప్పన్ వేసేసాడు కదా. అప్పుడు వాయు వచ్చి సేవ్ చేస్తాడు. అప్పుడు పవర్స్ వస్తాయి కదా, సో మెనీ పవర్స్. నువ్వు అంజస్వామికి నువ్వు స్మాల్ గా అయిపోగలవు, బిగ్ గా అయిపోగలవు, ఎలా అంటే అలా అవ్వచ్చు అని ఎవరిస్తారు? బ్రహ్మ. చెప్పు. సూపర్ అండి, అసలు చాలా గ్రేట్ మీ వాడు. నువ్వు సూపర్ నాన్న, సూపర్ 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 సూపర్. శబాష్, హై ఫై.
శబాష్, చాలా బాగా చెప్తున్నాడండి అసలు. అమ్మో, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో రామాయణంలో అన్ని క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని, అందరి క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకొని అందరు చెప్పడం అంటే క్యారెక్టర్స్ మామూలు గురించి వాళ్ళ విషయం కాదండి డీటెయిల్స్ అసలు. కూడా చెప్పేస్తాను. చాలా గ్రేట్. సంథింగ్ ఏదో సూపర్ టీషియస్ పవర్ ఏదంటారు కదా, అట్లా ఏదో ఉన్నట్టుంది మీ వాడికి. ఏమైతావు పెద్ద అయిన తర్వాత? ఏం చదవాలనుకుంటున్నావు? చిరంజీవి. అమ్మా, చిరంజీవి. చిరంజీవి అవుతావా పెద్ద? నీకు ఏ మూవీ ఇష్టం నాన్న చిరంజీవిది? మూవీస్ చూస్తా ఉంటా కదా, ఏ మూవీ ఇష్టం? వాయితేయ. ఇదంటే వాల్తేర్. వాల్తేరు. నీకు ఏ సీన్ ఇష్టం చెప్పు. వాల్తేరు వీరయ్యలో. వాయితేర వీరయ్య. వీరయ్యలో కానీ ఎలిఫెంట్ పైన పెద్దవాళ్ళు వస్తారు కదా, కదా. చిరంజీవి గారు అనాలి. ఓకేనా? మరి చిరంజీవి గారిని కలిసావా? చిరంజీవి గారిని కలిసావా? ఎప్పుడు? నిన్న. ఓ ఫోటో చూపివా? లేదండి, అంటే ఈయనకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే. సో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అలా తీసుకెళ్తూ ఉంటారు. అది చూసి వెళ్ళాను అంటున్నాడు నిన్న. ఓ, నేను ఊరికి సరదాగా చెప్పాడేమో అనుకున్నాను. నిజంగానే వెళ్ళి వచ్చాడు అక్కడ వరకు. రోజు చిరంజీవి గారు ఇల్లు చూసావా నాన్న? ఎలా ఉంది? బాగుంది. బాగుంది. నువ్వేనా? ఆ, నేనే. నువ్వే పెట్టావా? నేనే పెట్టాను. మీరే పెట్టారా? మేమే పెట్టాం. ఎలా? కలుస్తావా చిరంజీవి గారిని? సరే, నేను తీసుకెళ్తాను. వస్తావా మరి? వస్తావా? కలిస్తే ఏం చెప్తావు చెప్పు. కడితాం. కలిసామని చెప్తాను. అమ్మా, చాలా స్మార్ట్ ఆన్సర్ ఇచ్చావు. కానీ చిరంజీవి గారికి ఏం చెప్తావు చెప్పు. కాదు, ఏమని చెప్తావు చెప్పు. ఎలిఫెంట్ పైన మీరు అది వచ్చారు, అది నీకు ఇష్టం కదా, అది చెప్పు. ఏం చెప్తావు చెప్పు. మొత్తం వాల్తేర్ సీన్ అంతా చెప్పేస్తాడు మేడం. ఇంటర్వెల్ సీన్ అంతా చెప్తాడు. ఇంటి దగ్గర అదే ఏది పెట్టించుకుంటాడు. చెప్పు ఒకసారి. సాల్మన్ వాల్తేరు సీదర్ సీన్ వీరయ్య చెప్పు. సీన్ చెప్పు. నించుంటున్నా. నుంచి చెప్తావా? సరే చెప్పు, నీ ఇష్టం. వాల్తేరు వీరయ్య మూవీలో ఏం చేస్తారు చిరంజీవి? ఎలిఫెంట్ పైన ఎక్కి సల్మాన్ అంటే డామ్ చేస్తాడు. ఇంకా డాడీ రోజు ఊరు వచ్చినప్పుడు చిరంజీవి హౌస్ దగ్గరికి తీసుకొస్తాడు. నాకు తెలిసి చిరంజీవి గారికి ఇంత బుడ్డి అభిమాని నువ్వేనేమో. అందరూ పెద్ద పెద్దోళ్ళే ఉంటారు, ఇంత చిన్న బుల్లి అభిమానివి నువ్వు అయితే. అంతేనా? అంట. సరే మరి, నీకు ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు పెద్ద అయిన తర్వాత చిరంజీవి గారి లాగా అవ్వాలనుకుంటున్నావు కదా, అవునా? చిరంజీవి గారి లాగా అయ్యి ఏం చేస్తావు? అందరినీ సేవ్ చేస్తా. అబ్బో, అందరినీ సేవ్ చేస్తాడంట. ఓహో, సరే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. చాలా మంచి నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి కిడ్ మీతో ఉన్నాడు. మేబీ దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు మీరు. ఇంకా తనని డెవలప్ చేయండి. మీరు అనుకుంటే ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. ఇంకా పెద్ద పెద్ద రికార్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా తనకు రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ నాన్న. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.